సో ఫైనల్లీ బిగ్ బాస్ అగ్ని పరీక్ష అయితే ఈరోజు మొత్తానికి ఫినిష్ అయిపోయింది. అండ్ నిన్న వాళ్ళు ఆడిన గేమ్లో అయితే ఎవరు రాజ్యం అంతా సంపాదించుకుంటారో వాళ్ళు బిగ్ బాస్ అగ్ని పరీక్షలో ఫైనల్ ఓట్ అపీల్ చేసే ఛాన్స్ ఉంటుంది అని చెప్పింది కదా శ్రీముఖి. సో నేను ఏమనుకుంటున్నానంటే అదంతా ఆడే బదులు అంటే ఆడడం అంటే ఎలా అంటే లాస్ట్కి ఎవరు ఆడతారో మేబీ వాళ్ళు విన్నర్ కదా, వాళ్ళకి ఛాన్స్ ఎక్కువ. ఒకవేళ విన్ అయితే టోటల్ గా అంటే అందరినీ ఫేస్ చేసి వచ్చే కన్నా ఒకరిని ఫేస్ చేసి లాస్ట్ లో తీసుకోవడం ఈజీగా ఉందేమో అని నాకు అనిపించింది. ఫస్ట్ నుంచి కష్టపడి ఆడిన వాళ్ళకంటే లాస్ట్కి ఆడిన వాళ్ళు మేబీ లక్ అనుకుంటా ఇది. సో నిన్న కొంతమంది ఆడారు, సో ఇవాళ కొంతమంది ఆడారు. నిన్న గేమ్ అయితే ఎక్కడ పాజ్ అయిందని అంటే లైక్ హరీష్ అండ్ దివ్య ఇద్దరు గేమ్ ఆడుతుంటే అయితే గేమ్ పాజ్ చేశారు నిన్నటి ఎపిసోడ్లో. సో ఈ రోజు కూడా అలాగే కొన్ని గేమ్స్ అయ్యాయి రిమైనింగ్ మెంబర్స్ తోని. అండ్ అలాగే కొంతమంది మళ్ళీ వర్తి అన్వర్తి కూడా ఈ రోజు కొంతమంది అయితే అయిపోయింది అనమాట. సో ఫైనల్ గా బిగ్ బాస్ అగ్ని పరీక్ష అయితే పూర్తయిపోయింది. సో సూన్ దే ఆర్ కమింగ్ టు బిగ్ బాస్ సీజన్ 9 బిగ్ బాస్ హౌస్ అనమాట. అందులో అందరూ కాకుండా కొంతమంది మాత్రమే వస్తారని వాళ్ళు కూడా క్లియర్గా చెప్పారు. సో ఎవరు వస్తారనేది మనం చూడాలి. సో మీకు ఎలా అనిపించింది వాళ్ళ గేమ్? ఫస్ట్ గేమ్స్ గురించి మాట్లాడుకుంటే ఈరోజు నిన్న ఎక్కడైతే ఆపేశారో అక్కడ టాస్క్ నుంచి స్టార్ట్ పాజ్ చేశాను. హరిత హరీష్ విన్ అయ్యాడు దివ్యతోని. సో తర్వాత హరిత హరీష్కి పవన్ కళ్యాణ్ జరిగింది, పవన్ కళ్యాణ్ విన్ అయ్యాడు. దాని తర్వాత పవన్ కళ్యాణ్ కల్కి, తర్వాత కల్కి విన్ అయింది. పవన్ కళ్యాణ్ అండ్ కల్కి కల్కి సోల్జర్. సో దాని తర్వాత ఇలా ఆడుకుంటూ యాక్చువల్గా లాస్ట్కి వచ్చేసరికి ఫైనల్గా ఎవరు ఆడారు అని అంటే టాప్ లెవెల్లో ఉన్న ఇద్దరు ఆడారు. వాళ్ళు ఎవరో కాదు, శ్రీజ అండ్ మర్యాద మనీష్ ఇద్దరు కలిసి ఆడారు. సో వాళ్ళకి గేమ్ ఏం పెట్టారంటే మ్యాగ్నెట్స్ ఇచ్చారు, బంచ్ ఆఫ్ మ్యాగ్నెట్స్. సో ప్లే చేయాలి, అక్కడక్కడ ప్లే చేయాలి. ఎవరైతే పెట్టే మ్యాగ్నెట్ మిగతా మ్యాగ్నెట్ని అట్రాక్ట్ చేసుకొని అతుక్కుంటుందో అప్పుడు వాళ్ళకి పాయింట్ మిస్ అయినట్టు. అంటే వేరే వాళ్ళకి వీళ్ళు ఆ మ్యాగ్నెట్ అట్రాక్ట్ అవ్వకుండా పెట్టాలి ప్లేస్మెంట్స్. సో ఈ గేమ్ ఇద్దరు పెట్టాలి ఒక బోర్డు పైన. ఎవరి మ్యాగ్నెట్ అయితే వేరే దాన్ని అట్రాక్ట్ చేసుకుంటారో వాళ్ళు అవుట్ ఆఫ్ ది గేమ్. అంటే టాప్ 3 ఇచ్చారనమాట. సో అందులో అయితే ఈ 3 పాయింట్స్ లో మర్యాద మనీష్కి 2 పాయింట్స్ వచ్చేసాయి. సో అంటే శ్రీజ పెట్టిన మ్యాగ్నెట్ అతుక్కునేసరికి మర్యాద మనీష్కి 2 పాయింట్స్ వచ్చాయి. ఎస్, అలాగే శ్రీజ ఇవాళ దుమ్ములైపోయిందని చెప్పాలి. శ్రీజ దుమ్ములైపోయింది. ఎందుకు అనంటే అదేంటి గోల్ఫ్ బాల్స్ ఇచ్చారు. ఇది బల్బ్, మనం ఇంట్లో పెట్టుకునే బల్బ్స్ ఉంటాయి కదా, లైక్ 3 లేయర్ బల్బ్. అది ఆ బల్బ్ పైన గోల్ఫ్ బాల్ ప్లేస్ చేసి అలాగే దానిపైన ఇంకో గోల్ఫ్ బాల్ ప్లేస్ చేయాలని చెప్పారు. సో అలా డిమాన్ పవన్ అండ్ శ్రీజ ఇద్దరు గేమ్ ఆడితే శ్రీజ వెంటనే పెట్టేసింది. అసలు తను ఎవరు బిందు మాధవి పక్కన నవదీప్కి చెప్తుంది ఈ గేమ్కి కొంచెం టైం తీసుకుంటారు అని. తను చెప్పడం ఫినిష్ అవి ఇటు చూడనే లేదు, ఫినిష్ అయిపోయింది. సో ఈ టాస్క్ అయితే చాలా బాగా ఆడింది శ్రీజ. దాదాపు అందరు బాగానే ఆడారు, మళ్ళీ ఫాస్ట్ కూడా ఆడారు. ఇందులో శ్రీజ అంటే ఇక ఫస్ట్ నుంచి ఉన్న ఎక్స్పెక్టేషన్స్, అమ్మాయి కొంచెం తెలివిగా ఆడుతుంది. తను ఎలాగో ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయిపోయింది. సో దుమ్ములైపోయింది శ్రీజ. గోల్ఫ్ బాల్ పైన గోల్ఫ్ బాల్ పెట్టాలి బల్బ్ పైన. సో బాగా ఆడింది అమ్మాయి, తొందరగానే కంప్లీట్ చేశారు టాస్క్. సో ఫైనల్ గా అయితే మర్యాద మనీష్, సో లాస్ట్ ఆడింది అయితే మర్యాద మనీష్ అండ్ శ్రీజ, వీళ్ళిద్దరు ఆడిన దాంట్లో మనీష్ అయితే విన్ అయిపోయాడు. ఇంకా 1 మ్యాన్ షో లాగా అయిపోయింది. ఎందుకంటే అన్ని తెచ్చి ఈయన చేతిలో పెట్టినట్టు అయింది. ఇన్ని రోజులు నేను కనబడలేదు అన్న మనిషి ఫైనల్ గా మొత్తం స్టేజ్ తీసేసుకున్నాడని చెప్పాలి. ఇంకా మనీష్ గురించి అయితే పాయింట్ ఏంటంటే జడ్జెస్ కూడా ఆలోచించారు ఎవరితో మొదలు పెట్టాలి, ఎవరితో ఆపాలనేది. సో మొదలు పెట్టడం అనేది వాళ్ళ చేతుల్లో ఉంది, ఆపడం అనేది వాళ్ళ చేతుల్లో లేదు. కాబట్టి వీళ్ళు ఏం చేశారని అంటే ఫస్ట్ కొంచెం ఇప్పుడు ఎవరైతే లోలో ఉన్నారో వాళ్ళకి ఛాన్స్ ఇద్దామని చెప్పేసి స్టార్ట్ చేశారు. అంటే మంచిగా అంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చూస్తేనే కదా మనం కూడా వాళ్ళకి ఓట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అలా స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన గేమ్ కాస్త ఎలాగో మళ్ళీ హై పర్ఫార్మెన్స్ లెవెల్లో ఉన్న వాళ్ళ దగ్గరనే వచ్చాయింది. అది ట్విస్ట్ యాక్చువల్గా. ఎందుకంటే ఎవరు ఛాన్స్ తీసుకోవాలని అనుకోలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అదే సోల్జర్ కూడా వచ్చేసి నేను ఒక రౌండ్లో గెలిచిన తర్వాత నెక్స్ట్ రౌండ్కి వెళ్ళేటప్పుడు తను మేబీ శ్రీజాని చూసుకుంటాడేమో అనుకున్నాను, చూస్ అనుకున్నాను కానీ తను వచ్చేసి కల్కిని చూస్ చేసుకున్నాడు. సో మేబీ అది కూడా గెలిచేసి మెల్లిగా వెళ్దాంలే అని థాట్లో ఉండొచ్చు. సో అందరూ ఎలా అంటే వాళ్ళని వాళ్ళు ఎలివేట్ చేసుకోవాలి, జనాల మధ్యకి వాళ్ళు రావాలి అనుకున్నారు. వాళ్ళకంటే కొంచెం తక్కువగా ఆడతారు అన్న అభిప్రాయంలో ఉన్న వాళ్ళని చూస్ చేసుకుంటూ వెళ్ళేసరికి ఏంటంటే అందరికీ ఛాన్స్ వచ్చింది, అందరూ ఆడారు. హై లెవెల్లో అంటే ప్రొఫైల్ హై లెవెల్లో ఉన్న వాళ్ళు, మన ఆలోచనలో వాళ్ళు హై లెవెల్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫైనల్గా లాస్ట్లో ఆడడం జరిగింది. వాళ్ళే శ్రీజ ఉన్న మర్యాద మనీష్. సో ఇది టాస్క్లో మర్యాద మనీష్ అయితే విన్ అయిపోయాడు. దాని తర్వాత ఇంకా ఈ రోజుకైతే ఈ గేమ్స్ అయిపోయాయి. ఇంకా లాస్ట్లో వెళ్ళేటప్పుడు
శ్రీముఖి ఉండి ఇంకా మీకు ఈ అగ్ని పరీక్ష ఎలా అనిపించింది అని ఒక డైలాగ్ వేయగానే ఇంకా అందరు ఎమోషనల్ అయిపోయారు. సోల్జర్ పవన్ కళ్యాణ్ యాక్చువల్లీ స్టార్ట్ చేశాడు, తను బాగా ఎమోషనల్ అయిపోయాడు. ఏంటంటే కళ్ళంట నీళ్ళు వచ్చేసాయి తనకి. నీళ్ళు రాగానే ఇంకా శ్రీముఖి తన దగ్గరికి వెళ్ళిపోయింది, అందరూ వెళ్ళారు. కొంచెం బాగా ఎమోషనల్ అయ్యారు. సో తనని చూసి మిగతా వాళ్ళు కూడా ఫుల్గా ఎమోషనల్ అయ్యారు. శ్రీముఖి వచ్చేసి మమ్మల్ని నేర్పించకండి రా బాబు అన్నట్టు డైలాగ్ అయితే వేసింది. సో ఈ రోజుకైతే ఇది ఇలా ఎండ్ అయిపోయింది. సో రేపు ఎవరు హౌస్లోకి వెళ్తున్నారు అనేది రేపు స్టేజ్ పైన మాత్రమే లైక్ మనకు తెలుస్తుంది. సో రేపటి వరకు మనం ఆగాల్సిందే. ఈ రోజు మాత్రం ఆటల్లో మాత్రం ఎలాగో ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్న వాళ్ళలో శ్రీజ అయితే కన్ఫర్మ్ అని మనకు అందరికీ తెలుస్తుంది. శ్రీజ, మర్యాద మనీష్, శ్రీజ, సోల్జర్ పవన్ కళ్యాణ్, తర్వాత ప్రియా, వీళ్ళైతే ఇప్పుడు ప్రియా, దివ్య అండ్ మనీష్ అయితే నాగా చెప్పలేము ఇంకా. ఓటింగ్స్ త్రూ చూసుకుంటే అయితే మాత్రం నాకు అంత డౌట్ దివ్య గురించి, ఎందుకంటే దివ్యని దాటేసి అక్కడ హరీష్ కూడా ఉన్నాడు. సో హరీష్, దివ్య వీళ్ళలో ఎవరికి పడినా చెప్పలేము. హరీష్, దివ్య, తర్వాత ఫైనల్ డిపెండ్స్ ఆన్ ఓటింగ్ ఫస్ట్ అయితే. సో ఫైనల్ గా ఓటింగ్ లో ఇప్పుడు ఎవరు ఎక్కువ ఉన్నారని చూసుకుంటే అయితే లైక్ శ్రీజ అండ్ ప్రియా, పవన్ కళ్యాణ్, వీరు ముగ్గురు అయితే ఇప్పుడైతే లీడ్ లో ఉన్నారు. అంటే ముగ్గురిని పంపిస్తారు అని మనకు ఉంది కాబట్టి. సో ఇంకా ముగ్గురు ఎవరు అనేది మనం రేపు చూడాలి. ఓకే, అయితే ఈరోజు ఒకటి అన్వర్తి ట్యాగ్ కూడా ఇంకా నిన్నటి టాస్క్ లో మిగిలిన ఉండే కదా. సో దాంట్లో మెయిన్ గా అన్వర్తి ట్యాగ్స్ ఇచ్చిన ఇద్దరు గురించి చెప్పుకోవాలని అంటే, ఒకటి వచ్చేసి దివ్య వచ్చేసి హరీష్కి ఇచ్చింది కదా. సో హరీష్కి ఇచ్చినప్పుడు ఏం చెప్పారని అంటే, మీరు అన్నీ బాగానే ఆడతారు కానీ సో కామన్ మ్యాన్ అనేది నేను ఫుల్లీ ఎక్స్ట్రాడినరీ అన్న థాట్లో మీరు ఉంటారు. సో అదే థాట్లో మీరు ఆలోచిస్తారు కాబట్టి నాకు అది నచ్చదు, మీరు హౌస్లో ఫిట్ అవ్వరు అన్న ఉద్దేశంతో ఇచ్చారు. అంటే తను మాస్క్ మ్యాన్గా వచ్చాడు కదా. మాస్క్ మ్యాన్ అనేది మీరు షో వరకు మాత్రమే అలా మీరు ఎలివేట్ అవ్వడం కోసమే ఇలా వచ్చారేమో నేను అనుకుంటున్నాను. ఇదంతా నటిస్తున్నారు, బయట అలా ఉండరు, మీరు నార్మల్గా ఉంటారేమో అన్న థాట్లో తను అనింది. అంటే ఫేక్ ఏమో నేను అనుకుంటున్నాను. దానికి హరీష్ వచ్చేసి నువ్వు నన్ను అయితే బయటనైతే చూడలేదు, సో నేను ఎలా ఉంటాను అనేది ఇప్పుడు నువ్వు ఇమాజిన్ చేసుకుంటున్నావు తప్ప దాంట్లో నిజం ఎంత ఉందో అబద్ధం ఎంత ఉందో నీకు తెలియదు అన్నట్టు తను కూడా ఓకే గట్టి పాయింటే ఇచ్చాడు. దాని తర్వాత నెక్స్ట్ దమ్ము శ్రీజ వచ్చేసి ఈ అమ్మాయి శ్రేయాని అన్వర్తి అని చెప్పింది. ఆ అమ్మాయి అన్వర్తి అని చెప్పడానికి కారణం ఏంటంటే కొంచెం ఇమ్మెచ్యూర్గా బ్యాకప్ కావాలి, కొంచెం ఇమ్మెచ్యూర్గా ఉంది. సో మేబీ నెక్స్ట్ టైం అయితే బాగుంటుందేమో అనిపించింది అన్నట్టు మాట్లాడింది. బట్ ఓకే కదా, 19 years లో అంత స్ట్రాంగ్ ఉండి బిగ్ బాస్ స్టేజ్ వరకు వెళ్ళడం అంటే కూడా అది కూడా గొప్పే. బిగ్ బాస్ అగ్ని పరీక్ష స్టేజ్ వరకు వెళ్ళడం అంటే గొప్పే, ఇన్ని రోజులు అక్కడ ఉండడం కూడా గొప్పే. కాకపోతే అమ్మాయి ఇంతవరకు ఆడిన ఆటల్లో కానీ దేంట్లో కానీ అంత పెద్ద టాస్క్ ఏం చూపించలేదు. మామూలుగా ఇప్పుడు ఏ లెవెల్లో ఉన్నారంటే దాలియా, తర్వాత ఇంకో అమ్మాయి కల్కి, ఈ శ్రేయ, ఇంకో అమ్మాయి అనుష, వీళ్ళంతా ఒక లెవెల్లో ఉన్నారు. షాకిబ్ కూడా మేబీ కొంచెం వీళ్ళకంటే షాకిబ్కి ఓటింగ్స్ యాక్చువల్గా ఎక్కువ ఉండే కానీ తగ్గిపోయినాయి. అంటే ఫస్ట్లో ఉన్న ఫైర్ ఆల్ చెప్పినట్టుగానే నిజంగానే ఫస్ట్లో ఉన్న కొంచెం ఆయన ఇంట్రెస్ట్ కానీ అది కానీ మెల్లిగా తగ్గుకుంటూ పోయింది. ఎందుకంటే తను ఆడిన ప్రతి గేమ్ ఓడిపోయేసరికి బాధపడ్డాడో ఏమో తెలియదు కానీ సో తన లెవెల్ అంటే ఆట లెవెల్ అయితే తగ్గేసరికి తను అలా లో డిప్రెషన్. తను అనుకునేది ఏంటి అంటే నాకు ఛాన్స్ రావట్లేదు అనుకుంటున్నాడు కానీ జడ్జెస్ ఉండి ఛాన్స్ రాదు మనం తీసుకోవాలి అని చెప్పాడు. లేదు, తనకి ఛాన్స్లు వచ్చాయి కానీ ఓడిపోవడం వల్ల ఏంటంటే తనకి కొంచెం నర్వస్నెస్ పెరిగిపోయింది. తర్వాత స్టేజ్ పైనకి వెళ్ళాలంటే కూడా ఇష్టం లేకుండా అదే చెప్తున్నా, ఛాన్స్ వచ్చింది కానీ తను ఏమంటుండంటే నాకు లక్ కూడా ఫేవర్ చేయట్లేదు అని అంటున్నాడు. మేబీ అది కూడా అయ్యి ఉండొచ్చు. సో లక్ కూడా కొంచెం ఉండాలని అంటారు, సో అది కూడా అయ్యి ఉండొచ్చు. సో షాకిబ్కి మరి ఏం జరుగుతుందో రేపు మనం స్టేజ్ పైన మాత్రమే చూడగలం, బిగ్ బాస్ స్టేజ్ పైన. సో లెట్స్ వెయిట్ ఫర్ ద బెస్ట్. ఎస్, సో ఇదండి ఈరోజు జరిగిన ఎపిసోడ్. మరి మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ మీరు ఇంట్లోకి ఎవరైతే వెళ్తే బాగుంటుంది అనుకుంటున్నారో కూడా కమెంట్ చేయండి. అండ్ అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా రేపు బిగ్ బాస్ అయితే స్టార్ట్ అవబోతుంది. సో బిగ్ బాస్ స్టార్ట్ అయ్యి కూడా మీకు రెగ్యులర్గా అయితే వీడియోస్ వస్తూ ఉంటాయి. ఈ వీడియోస్ కొంచెం లేట్గా వచ్చినా ఖచ్చితంగా నెక్స్ట్ ఎపిసోడ్స్ అంటే అది నైటే టెలికాస్ట్ అవుతుంది కాబట్టి మేము చూసి అయితే ఖచ్చితంగా మీకు చెప్పడం జరుగుతుంది. సో మరి వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.